కేసీఆర్ కూడా సభానాయకుడిని చూసి అంతే గౌరవంగా లేచి నిలబడి స్పందించారు, కరచాలనం అందించారు. బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా పలకరించారు. ఈ దృశ్యం తెలుగు రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా అయితే మారింది. ఇంకా తెలంగాణ రాజకీయాల్లో సందర్భాన్ని బట్టి దూషించుకున్న, ఆవేశపడ్డ, పగలు ప్రతీకారాలు ఉండవని మరోసారి రుజువయ్యింది. చాలా మరి ఇది గ్రేట్, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మరి పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మనం చూడని పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో అయితే ప్రతిపక్ష నాయకులు అసలు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వచ్చిన తర్వాత ఆయన్ని ఎలా గౌరవించాలి, ఏం చెయ్యాలి అన్న దాన్ని మరి ఏ రకంగా మేము ఎంత బాగా గౌరవిస్తాం అన్న దానికి సీఎం రేవంత్ రెడ్డి మరి ఎందరికో స్ఫూర్తినిచ్చారు, ఎందరికో మరి ఒక స్ఫూర్తి ప్రదాతగా కనిపించారు. కానీ సీఎం కేసీఆర్ కేవలం 2 నిమిషాలకే మరి బయటికి వెళ్ళిపోవడాన్ని మరి ఎవరు కూడా హర్షించట్లేదు. ఈ మాత్రం దానికి కనీసం సభ జరిగిందే కాసేపు, ఆ కాసేపు కూడా కేసీఆర్ ఉంటే బాగుండేది కదా అని సొంత బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే మరి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితిని చూస్తే మనం కేసీఆర్ ఇలా చేయకుండా ఉండాల్సింది మరి అని అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? సభ జరిగిన తీరు నిన్న మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా మరి ఆత్మీయంగా కరచాలం అందించడం, మరి మీ హెల్త్ ఎలా ఉంది అంటే గతంలో సీఎం కేసీఆర్ ఏదైతే ఉన్నారో ఆయనకి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఆయన కింద పడిపోవటం, ఆ తర్వాత ఎన్ని చకచకా జరిగిన హెల్త్ బాగాలేదు, ఆయన హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యారు. 1-2 సార్లు మనకు హాస్పిటల్ పాలవటం కూడా మనం చూసాం. కాబట్టి చాలా రోజుల తర్వాత వచ్చిన కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి పలకరించేటప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క